జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది మన సత్తా ఏంటో. బాధలు, అవమానాలు ఎదుర్కొని ముందుకెళ్లిన వాడే విజయం సాధిస్తాడు. మనిషిలో కష్టాలు కసిని పెంచుతాయి. ఏదైనా సాధించాలనే పట్టుదలకు బీజం వేస్తాయి. ఈ క్రమంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా ముందుకెళ్తుంటారు. చివరికి అనుకున్నది సాధిస్తారు. ఇలా కష్టపడి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. అందులో యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్. పానీపూరి అమ్మిన అతడు ఈరోజు కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉంటే పేదరికం అడ్డు కాదని మరోసారి నిరూపించాడు జైస్వాల్ ఉత్తరప్రదేశ్లోని సూర్యవాన్ అనే చిన్న గ్రామంలో ఉపేంద్ర జైస్వాల్, ఆయన భార్య కంచన్ జైస్వాల్ ఇద్దరు కలిసి చిన్న దుకాణం నడుపుతున్నారు. వీరికి 4వ సంతానంగా యశస్వి జైస్వాల్ జన్మించాడు. ఇతను 2001 డిసెంబర్ 28న జన్మించాడు. యశస్వికి 5 తోబుట్టువులు ఉన్నారు. 5 సంతానం కావడంతో అతని తండ్రికి కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు ఎన్నో పడేవారు. ఈ క్రమంలోనే యశస్వి క్రికెట్పై ఇష్టం పెంచుకున్నాడు. చిన్నతనంలో గల్లీల్లో క్రికెట్ ఆడేవాడు. పాఠశాల ముగియగానే మైదానానికి వెళ్ళి బ్యాట్ పట్టేవాడు. ఈ క్రమంలోనే తను క్రికెట్ కావాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతనికి ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. పైగా అక్కడే క్రికెట్ నేర్పించే కోచ్లు కూడా అందుబాటులో లేరు. దీంతో జైస్వాల్ ముంబై వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తండ్రితో చెప్పాడు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఉపేంద్ర జైస్వాల్ మొదట యశస్విని ముంబై పంపడానికి ఒప్పుకోలేదు. కానీ తన కొడుకులో ఉన్న పట్టుదలను చూసి ముంబై పంపించాలనుకున్నాడు. ముంబైలో ఉన్న తన తమ్ముడి దగ్గరకు జైస్వాల్ను పంపించాడు. అయితే ఉపేంద్ర జైస్వాల్ తమ్ముడు కూడా పేదరికమే అనుభవిస్తున్నాడు. అతను ఓ గుడిసెల్లో నివాసం ఉండేవాడు. యశస్విని అక్కడికి వెళ్ళడం, ఒకే గుడిసెల్లో ఉండటం ఇబ్బందిగా మారింది. తినడానికి తిండి కూడా సరిగా లేదని బాధపడేవారు. దీంతో జైస్వాల్కు అతని బాబాయ్ ఓ డైరీలో పనికి పెట్టాడు. జైస్వాల్ ఉదయం డైరీలో పనిచేసి సాయంత్రం క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. అయితే ఓ రోజు సమయానికి రాలేదని జైస్వాల్ను డైరీ ఓనర్ పనిలోంచి తీసివేశాడు. దీంతో యశస్వి జైస్వాల్ కట్టు బట్టలతో ఆజాదీ మైదానానికి వెళ్ళాడు. క్రికెట్ కిట్ కట్టు బట్టలతో జైస్వాల్ను చూసిన ఓ వ్యక్తి మైదానంలోని గుడారంలో ఉండటానికి చోటు ఇచ్చాడు. ఆ తర్వాత జైస్వాల్ ఓ పానీపూరి బండి వద్ద పనికి కుదిరాడు. సాయంత్రం పానీపూరి అమ్మేవాడు. ఉదయం క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. అతను రోజు క్రికెట్ ప్రాక్టీస్ చేయడం గమనించాడు జ్వాలా సింగ్ అనే కోచ్. జైస్వాల్లోని ప్రతిభను గుర్తించిన అతను దేవుడిలా యశస్వి జీవితంలోకి వచ్చాడు. జైస్వాల్ క్రికెటర్ను చేసే బాధ్యతను తీసుకున్నాడు. ఉండటానికి చోటు కల్పించాడు. ఆ తర్వాత జైస్వాల్ ప్రాక్టీస్ చేస్తూ ముంబై అండర్-19కు సెలెక్ట్ అయ్యాడు. 2018 అండర్-19 ఆసియా కప్లో చోటు సంపాదించుకున్నాడు. ఈ టోర్నమెంటు అతని జీవితంలో కీలక మలుపుగా మారింది. ఈ టోర్నమెంటులో అతను 318 పరుగులు చేశాడు. న్యూస్ ఆఫ్ ది సిరీస్గా నిలవడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 2019న ఛత్తీస్గఢ్తో జరిగిన రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఫస్ట్ క్లాస్ ఆరంగేట్రం చేశాడు. 2020 IPL వేలంలో యశస్విని జైస్వాల్ ఆన్ క్రాఫ్ట్ జాబితాలోకి వచ్చాడు. యశస్వి జైస్వాల్ను రాజస్థాన్ రాయల్స్కు 2.4 కోట్లకు కొనుగోలు జరిగింది. IPL 2023 వేలంలో రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్కు 4 కోట్లకు మరోసారి కొనుగోలు చేసింది. యశస్వి జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం కూడా చేశాడు. ఆ తర్వాత జైస్వాల్ 2023 జులైలో టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు. వెస్టిండీస్లో టెస్ట్ ఆడాడు. అదే ఏడాది ఆగస్టులో వెస్టిండీస్తో T20 మ్యాచ్లో కూడా ఆరంగేట్రం చేశాడు. జైస్వాల్ 15 టెస్టుల్లో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు చేశాడు. 23 T20లో 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు చేశాడు. కాగా జైస్వాల్ తాజాగా ఆస్ట్రేలియాపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను కష్టాల కడల నుంచి విజయాల తీరానికి చేరాడు. ఇతను ఇలాగే ముందుకెళ్లాలని కోరుకుంటుంది రైట్ వే న్యూస్.